దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఒకసారి జన్మిస్తాడు, ఒకసారి మరణిస్తాడు. జన్మలు లేవండి. ఒకటే జన్మ, మానవ జన్మ. తల్లి గర్భం నుంచి ఒకసారి పుడతాడు, భూగర్భంలోకి వెళ్ళిపోతాడు. ఇది మనిషి జీవితం. తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి ఈ మధ్య టైమే మానవ జీవితము, మానవ యొక్క ప్రయాస. అయితే పరిశుద్ధ గ్రంథము ఏ రీతిగా సెలవిస్తుంది చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి. ఈ లోకంలో మనం ఒకసారే జన్మిస్తాము. ఈ లోకంలో మనం ఒకసారి జన్మించి ఒకసారి మరణిస్తాము. అయితే ఆత్మీయ జన్మ అనేది ఇంకోటి ఉన్నది. శరీర జన్మ అయితే, ఫిజికల్గా భౌతికంగా అయితే ఒకసారి జన్మిస్తాము, ఒకసారి మరణిస్తాం. కానీ మరి నీ ఆత్మను పరిస్థితి ఏంటి అని ఒకసారి మనము ఆలోచిస్తే, ఒకసారి మనము చింతించినట్లయితే, ఒకసారి మనం విచారించినట్లయితే, ఆత్మ జన్మించబడాలి, నూతనముగా జన్మించబడాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనుష్యుడు కొత్తగా జన్మించినట్లే అతనికి నూతన జన్మ కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఈ భూలోకంలో తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడు భూలోకంలో జీవిస్తాడు. నూతనంగా జన్మించినటువంటి వాడు పరలోకంలో జీవిస్తాడండి. పరలోకంలో మనము జీవించాలి అంటే, దేవునితో యుగయుగాలు మనము ఉండాలి అంటే, దేవుని యొక్క రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో, నిత్య జీవములో మనము ప్రవేశించాలి అంటే నూతనముగా మనము జన్మించాలి. నూతనముగా మనము జన్మించాలి. నూతనముగా మనము ఎలా జన్మిస్తామంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మిస్తామండి. యేసు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఈ యేసు ప్రభువారే నా కొరకు ఈ భూలోకంలోకి వచ్చి సశరీరుడిగా ఈ భూమి మీద జీవించి, నా పాపాల కొరకు ఆయన మరణించి, నా పాపాలన్నీ ఆయన మీద వేసుకొని నాకు పరలోక రాజ్యాన్ని కలిగించాడు, నాకు ముక్తిని ప్రసాదించాడు, నాకు నూతన జీవితమునిచ్చాడు, నూతన జన్మను నాకు అనుగ్రహించాడు, ఆ పరలోక భాగ్యాన్ని నాకు ఇచ్చాడని ఎవరైతే విశ్వసించి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తాడో వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆ మనుష్యుడు నూతన సృష్టి అవుతాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాగా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, నూతన సృష్టి. ఈ భూలోక జీవితము పాతది, ఫిజికల్ది. ఆత్మీయంగా జన్మించేది నూతన సృష్టి అండి. ఈ నూతన సృష్టి అయినటువంటి ఆత్మ జన్మ యుగయుగాలు ఉంటుంది. మరణమే ఉండదండి, మరణమే ఉండదు. భౌతికంగా తల్లి గర్భంలో నుంచి వచ్చిన శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మీయంగా జన్మించిన వాడికి మరణం ఉండదండి. ఆత్మీయంగా పుట్టినటువంటి మనుష్యునకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి, క్రీస్తుని కలిగి జీవిస్తున్న వ్యక్తికి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడినటువంటి వ్యక్తికి ఇక మరణమే ఉండదు. నిత్యము జీవించి నూతన సృష్టిగా మార్చబడి నూతనమైనటువంటి యెరూషలేములో, నూతనమైనటువంటి పరిశుద్ధ పట్టణములో, దేవుని యొక్క రాజ్యములో యుగయుగాలు ఉంటాడు. అలాంటి నూతన జన్మను పొందుకున్న మనందరము ఎంతో ధన్యులము, దేవుని కృపను పొందుకున్నవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సృష్టిగా మార్చబడినటువంటి ప్రజలారా, ఈ నూతనమైనటువంటి జన్మను ఇంకా అనేకులు పొందుకోలేక నశించిపోతూనే ఉన్నారు. మీరు వారికి కూడా తెలియచేయండి. నూతనంగా జన్మించబడాలని, నూతన జన్మ ఉంటేనే క్రీస్తునందే మీకు నూతన సృష్టి అవుతారు. క్రీస్తునందు విశ్వాసం ద్వారానే మీరు నూతన సృష్టిగా మార్చబడతారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి నూతనంగా జన్మించి నూతన సృష్టి అవ్వండి, పరలోక రాజ్యం చేరండి, యుగయుగాలు జీవించండి అని మనము ఇతరులకు, కొంతమందికైనా మన వంతు ప్రయత్నం మనం చేసి వారిని నూతన సృష్టిగా మార్చబడదాం. నూతన జన్మ మనము పొందిన మనము ఈ నూతనమైనటువంటి జీవితమును కాపాడుకుంటూ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళి పరలోక రాజ్యం చేరదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.